మంగళగిరి పానకాల స్వామి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని మంగళగిరి అనే పవిత్రమైన పట్టణంలో పానకాల నరసింహ స్వామి దేవాలయం వెలసింది. ఈ దేవస్థానం అత్యంత ప్రాచీనమైనది. ఇక్కడ త్రివిధ నరసింహ రూపాలలో స్వామిని పూజిస్తారు. పెద్ద నరసింహస్వామి, పానకాల నరసింహస్వామి, గంధమాల నరసింహస్వామి. ఇందులో పానకాల నరసింహస్వామి విశేషమైనది. స్వామికి పానకం సమర్పిస్తారు, స్వామి దాన్ని తాగుతారు అని స్థాపితమైన నమ్మకం. పూర్వకాలంలో శోభనగిరి, మంగళగిరిని పురాణాలలో శోభనగిరి అని పిలిచేవారు. ఈ ప్రాంతం త్రేతా యుగానికి పూర్వమే ఆవిర్భవించిందని చరిత్ర చెబుతోంది. ఒకనాడు విష్ణువు తన నరసింహ అవతారాన్ని తీసుకున్న తర్వాత చాలా కోపంగా ఉండిపోయాడు. హిరణ్యకశిపుని సంహారం చేసిన తర్వాత కూడా ఆయన కోపం తీరలేదు. ఆ కోపాన్ని తగ్గించేందుకు దేవతలు బ్రహ్మను ఆశ్రయించారు. బ్రహ్మ సహాయం కోరగా బ్రహ్మ మహాలక్ష్మిని కోరాడు. ఆమె శ్రీహరి వద్దకు వెళ్లి, నీ కోపం భక్తులకు బాధ కలిగిస్తుంది, దాన్ని విడిచిపెట్టు అని ప్రార్థించింది. నరసింహుని తపస్సు. నరసింహుడు ఆ తరువాత మంగళగిరి, అప్పుడు శోభనగిరి లో కొంతకాలం తపస్సు చేశాడు. కోపాన్ని నియంత్రించుకుని శాంతంగా ఉండాలని ప్రయత్నించాడు. అప్పటినుండే ఈ ప్రాంతం పవిత్రతను సంతరించుకుంది. ఈ సమయంలో భూలోకంలో ఎంతో మంది ఋషులు, మునులు, దేవతలు ఈ గిరిని దర్శించుకుని పుణ్యం పొందారు. నరసింహుని దర్శనార్థం ఋషుల తపస్సు. ఇకపోతే ఒకప్పుడు అంజనేయుడు ఈ గిరిపై తపస్సు చేశాడు. అతడు నరసింహుని ప్రత్యక్ష దర్శనం పొందాలని తీవ్రంగా ప్రార్థించాడు. తపస్సు ఫలించి నరసింహుడు ప్రత్యక్షమై, నేను ఈ గిరిపైనే నివసిస్తాను. ఇక్కడ నాకు ప్రత్యేక పూజలు జరగాలి. భక్తులు నాకు పానకం సమర్పించాలి. అదే నాకు నచ్చిన నైవేద్యం అని చెప్పాడు. పానకం తాగే స్వామి. అప్పటినుండి స్వామికి పానకం అనే గుడ్డపు చెరకు రసం సమర్పించే ఆచారం ప్రారంభమైంది. ఇది భక్తులు స్వయంగా స్వామికి సమర్పిస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ పానకం కొద్దిగా స్వామి నోట్లో పోస్తే వెంటనే ఒక శబ్దం వినిపిస్తుంది. గలగల అనే శబ్దంతో స్వామి దాన్ని తాగుతున్నట్లు తెలుస్తుంది. స్వామి తాగిన తర్వాత మిగిలిన పానకం గాయనంగా బయటకు వస్తుంది. ఈ అద్భుతాన్ని చూసిన భక్తులు భయభక్తులతో స్వామిని పూజిస్తారు. ఇది వాస్తవంగా పరమాత్ముని ప్రత్యక్ష లీలగా భావిస్తారు. దెయ్యాల ఉపద్రవం, పానకం ఆచారం పునఃస్థాపన. ఒకప్పుడు పల్లెల్లో దెయ్యాల ఆబాధ పెరిగింది. భక్తులు స్వామిని ప్రార్థించగా స్వామి కలలో ప్రత్యక్షమై, నాకు పానకం సమర్పించడం ఆగిపోయింది, అందువల్ల అశుభాలు సంభవిస్తున్నాయి. మీరు పానకం సమర్పణను పునఃప్రారంభిస్తే శాంతి చేకూరుతుంది అని చెప్పాడట. వెంటనే గ్రామస్థులు పానక స్వామికి పూజలు ప్రారంభించారు. అప్పటినుండి దెయ్యాల బీభత్సం తగ్గిపోయింది. శంకరాచార్యుల దర్శనం. ఆది శంకరాచార్యులు దక్షిణ భారతదేశ యాత్రలో భాగంగా మంగళగిరి వచ్చినప్పుడు స్వామిని దర్శించుకున్నారు. ఆయన స్వయంగా స్వామికి పానకం సమర్పించి, ఇక్కడి నరసింహుడు భూలోకవాసులకు కళ్యాణాన్ని ప్రసాదించేవాడు అని చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆయన ఆలయాన్ని అభివృద్ధి చేసినట్టు చరిత్రకారులు విశ్వసిస్తున్నారు. ఆలయ నిర్మాణం. ప్రస్తుత ఆలయ నిర్మాణం 11వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తారు. ఆలయం గోపురం ఎంతో భవ్యంగా ఉంటుంది. దీనిని విజయనగర రాజులు అభివృద్ధి చేశారని విశ్వసించబడుతుంది. గోపురం 150 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనిపై కంచు కలశంతో చేసిన కళలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఈ ఆలయం 3 స్థాయిలుగా ఉంటుంది. కింద గర్భగృహం, మధ్యలో పానకాల స్వామి, పైభాగంలో గంధమాల నరసింహస్వామి. బ్రహ్మోత్సవాలు మరియు పండుగలు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఇందులో లక్షలాది మంది భక్తులు హాజరై స్వామికి పానకం సమర్పిస్తారు. ఆలయంలో పల్లకీ సేవ, రథోత్సవం, స్నపన తిరునాళ్లు, అభిషేకాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రత్యేకంగా నరసింహ జయంతి కూడా ఇక్కడ వైభవంగా నిర్వహించబడుతుంది. విశేష నమ్మకాలు. ఈ దేవాలయంలో పానకం సమర్పించినవారు శత్రు బంధనాలు తొలగిపోతాయని నమ్మకం. వ్యాధులు దూరమవుతాయని విశ్వాసం.
నరసింహస్వామి అనుగ్రహంతో జీవితం సుఖసంతోషాలతో నిండిపోతుందనే నమ్మకం ఉంది. మంగళగిరి శిల్పకళ. ఇక్కడి ఆలయ శిల్పకళ ఎంతో శ్రేష్టంగా ఉంటుంది. దేవాలయ ద్వారాలపై పాము ఆకృతులు, నరసింహుని వివిధ రూపాలు, దేవతల శిల్పాలు ఎంతో అద్భుతంగా చెక్కబడ్డాయి. పైగా ఆలయ పరిసర ప్రాంతంలో ఉన్న హనుమాన్ మందిరం, ముత్యాలమ్మ గుడి, అక్క మహాదేవి గుహలు కూడా ప్రత్యేకత కలిగినవి. ఇదే మంగళగిరి పానకాల నరసింహస్వామి దేవాలయం యొక్క సంపూర్ణ విశేష కథ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.